హరే కృష్ణ. ధర్మరాజు ఇప్పుడు తన తమ్ముడిని భీముడిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఒక చోట కనిపిస్తాడు. పాము చుట్టలో చుట్టుకొని భీముడు ఉంటాడనమాట. అది చూసి ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. ఇదేంటి, మనుషులే నిగ్రహించలేరు భీముడిని, అలాంటిది ఈ సర్పం బంధించింది ఏంటని చూస్తూ ఉన్న సమయంలో సర్పం మాట్లాడుతుందనమాట ధర్మరాజుని చూసి. మిమ్మల్ని చూస్తే నా బంధువుల్లాగున్నారు, నాకు మీరు కావాల్సిన వాళ్ళు లాగున్నారు. మీ తమ్ముడి ధైర్యాన్ని చూసి నేను ఇలా చెప్దామనుకుంటున్నాను. నా పేరు నకుశ చక్రవర్తి. నా కథ చెప్తాను మీకు. తర్వాత తినాలా వద్దా అనే సంగతి తర్వాత ఆలోచిద్దాము. ముందు నా వృత్తాంతం చెప్తానని ఆ సర్పం చెప్తుందనమాట. పూర్వజన్మలో నకుశ చక్రవర్తి ఆయన చెయ్యని రాజసూయాగాలు లేవు, యజ్ఞయాగాదులు లేవు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఆయన సర్పంగా మారిపోతాడు. ఆయన కథ చెప్తాడు. ఎందుకు అలా అయిపోయాడంటే, పూర్వము ఇంద్రుడు వృత్తాసుర సంహారం చేస్తాడనమాట. చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే, దష్ట ప్రజాపతి కొడుకైన విశ్వంభరుణ్ణి చంపుతాడు. చంపిన తర్వాత ఆయనకి ఏమవుతుందంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది ఇంద్రుడికి. ఆ పాపం ఎలా మారుతుందంటే, ఒక నల్లటి రూపంలో మారిపోయి పుల్లటి కంపులాగా మారిపోయి ఇంద్రుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి ఆయన వెనకాల బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ పాపాన్ని వదిలించుకోవటానికి ఆయన ఎటు వెళ్ళినా కానీ కుదరకపోతే ఇంకా ఏం చేస్తాడంటే మానస సరోవరానికి వెళ్తాడు. మానస సరోవరంలోని కమలం పువ్వు యొక్క కాడలో ఆయన దూరతాడనమాట. కమల పువ్వు కాండంలో దూరి విష్ణుయందు హరియందు మనసు లగ్నం చేసుకొని ఆయన తపస్సు చేస్తాడనమాట. ఇలా ఉన్న సమయంలో ఇంద్ర సభలో ఇంద్రుడి సింహాసనం ఖాళీగా ఉంటుంది. ఆ సింహాసనం మీద ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టాలని దేవతలు అనుకుంటారు. ఎందుకంటే దేవతలు మేము కూర్చోమని అంటారు ఎవరు, ఎందుకంటే ఆ సింహాసనం మీద ఒక అర్హత, ధర్మం, న్యాయబద్ధం ఉండాలన్నమాట. అది ఎవరు పడితే వాళ్ళు కూర్చునే సింహాసనం కాదు. దాని మీద కూర్చుంటే ధర్మంగా ఉండాలి. అది కూర్చున్న తర్వాత అది ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది, దాన్ని ధర్మబద్ధంగా ఏలాలన్నమాట. అందుకని వాళ్ళెవరు మేము కూర్చోమంటారు. ఇలా నకుశ చక్రవర్తి మనసులో ఎప్పటి నుంచో ఇంద్రుడిగా ఉండాలని కోరుకుంది. అది గమనించిన దేవతలు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. శాపం ఎలా వస్తుందో నకుశ చక్రవర్తికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.